చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. ఏంటిది రాంగ్ నంబర్ వెళ్తోంది? మనవాడికి ట్రై చేస్తున్నట్టుందే. హలో పట్టుపడేలోగా కాపాడి తీరాలే. హలో కృష్ణ ఎక్కడ? నమస్కారమ్మా, ఒక ఫోన్ చేసుకోవచ్చా? అదంతా ఇప్పుడు కుదరదు, పోపా. ఊళ్ళో ఎవరైనా వచ్చి ఇక్కడ ఫోన్ చేసుకోవచ్చు, పక్కింటమ్మని నేను ఒక ఫోన్ చేసుకోకూడదా? కొంచెం వెయిట్ చేయి. ఏంటి సార్, నంబర్ దొరకలేదా? నన్ను ట్రై చేసి చూడమంటారా? నాది చాలా లక్కీ హ్యాండ్, వెంటనే దొరుకుతుంది. ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. నంబర్ ఏంటి చెప్పండి. 0423 66644. గాయత్రి, ఆ కోతి ముఖ రింగ్ అవుతుంది. ఎవరిని పిలవాలి? కృష్ణ, మా అబ్బాయి. ఓ కృష్ణ, మీ అబ్బాయా? చూద్దాం. హలో హలో. ఏయ్ గాయత్రి, మీ నాన్నగారు మీతో ఏదో మాట్లాడాలట. మా నాన్నే పుట్లో వేసుకున్నావా? ఒక నిమిషం. ఏయ్ కృష్ణ, ఎలా ఉన్నావురా? నే బానే ఉన్నాను. సరేగా, నువ్వు వెంటనే బయలుదేరరా. ఎందుకు ఇప్పుడు? చెప్తే గాని రావా ఏంటి? నీకు పిల్లని చూసాం, అందమైన అమ్మాయి, మహాలక్ష్మిలా ఉంటుంది. ఇంట్లో అందరికీ నచ్చింది. చూస్తే నీకు నచ్చుతుంది. నచ్చటం ఏంటి, నచ్చి తీరాలి. సరే నాన్న, నే వచ్చేస్తానన్నా, వెంటనే వచ్చేస్తాను. గాయత్రి, మా నాన్న నీతో పెళ్లి చూపులు ఏర్పాటు చేసే లెవెల్కి తెచ్చావా? నేనే లేటా? వచ్చేస్తున్నా. మా ఇంట్లోనే సెటిల్ అయ్యి వైలిన్ వాయించే లెవెల్కి డెవలప్ అయ్యావా? ఒరే కృష్ణ, కృష్ణ. హాయ్ అన్నయ్య. ఏయ్, ఈ ట్యూను నీకెలా? పక్కింటమ్మాయి నేర్పించింది. కృష్ణ, అమ్మాయి ఎక్కడుందో కరెక్ట్ గా వెతుక్కుంటూ వచ్చావే. అమ్మా, అమ్మాయి చాలా అందంగా ఉంది కదా? అదేం ప్రశ్నరా, మన కుటుంబ సెలక్షన్ ఎప్పుడు తప్పైంది కనుక. మన కుటుంబ సెలక్షనా? తన కళ్ళే ప్లస్ పాయింట్ కదా? ఏ, నా కోడలు కలర్ కూడా సూపరే. అది సరేగాని ఈ ఫోటో తీరిగ్గా చూసుకో. ఫోటోనా? మీ నాన్న సెలక్షన్ మా అందరికి బాగా నచ్చింది. 5 గంటలకి పెళ్లి చూపులకి వెళ్ళాలి. కిందకొచ్చి రెడీ అవు త్వరగా. ఏయ్ గాయత్రి, టైం అయింది, ఇంకా బయలుదేరంటే. అమ్మాయి ఇంట్లో నుంచి ఫోన్ మీద ఫోన్లు వస్తున్నాయి. ఆ పసుపు పళ్ళెం పట్టుకోవడానికి ఎవరు లేరండి. ఎవరిని పిలిస్తే 13 సరిపోయేది కదా. మంది వెళ్ళకూడదండి. ఆ అమ్మాయిని తీసుకెళ్దామా? ఈ అమ్మాయినా? అవునన్నయ్య, అవసరానికి తప్పలేదు. సరే. రామ్మా, రా. ఆ పళ్ళెం పట్టుకో, పట్టుకో. మీరు బయలుదేరండి, మనం ఆ కారులో వెళ్దాం. రే కృష్ణ, రారా. అమూల్ బేబీలో ఉన్నాడు. చూడండి, మీరు రిజిస్ట్రార్ ఆఫీసర్ కదా అని ఈ పెళ్లి సింపుల్ గా జరిపిద్దాం అనుకుంటే కుదరదు. మా ముచ్చట కోసం ఈ పెళ్లి ఘనంగా చేయాలనుకుంటున్నా. వెళ్ళి అమ్మాయిని తీసురా. అలాగేనండి. కృష్ణ, అమ్మాయిని చూడరా. ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం? నాన్న, ఏంట్రా? అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడాలి. ఏంట్రా ఇది? పెద్దవాళ్ళ మేము మాట్లాడుతున్నాం, నువ్వేంటి ఇంకా మాట్లాడేది? నాకు ఆ అమ్మాయి గురించి ఏమీ తెలీదు, ఆ అమ్మాయికి నా గురించి ఏమీ తెలీదు. అందుకనే ముందుగా మాట్లాడి తెలుసుకుంటే మంచిది కదా. అబ్బాయి అడిగిన దాంట్లో తప్పేం లేదుగా. వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే మంచిదేగా. ఓకే, గో హెడ్.
అమ్మాయితో ఒంటరిగా మాట్లాడాలంటేనే ఏదో 10 ప్రశ్నలు అడుగుతారని మా ఫ్రెండ్స్ ఒక లిస్ట్ రాసిచ్చారు. నేను ఎగ్జామ్స్ లో కూడా 10 ప్రశ్నలకి 4కే రాస్తాను. మీరు అడిగే ప్రశ్నలకి 2 కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే పాస్ మార్క్ వేసి హెల్ప్ చేస్తారు కదా? లేదు, మీరే హెల్ప్ చేయాలి. అందరూ వాళ్ళు ప్రేమించిన అమ్మాయిని చూడడానికి పెళ్లి చూపులకు వెళ్తారు, కానీ నేను మాత్రం నా గాయత్రితో కలిసి మిమ్మల్ని చూడడానికి వచ్చాను. అదిగో తనే నేను ప్రేమించిన గాయత్రి. మేమిద్దరం ప్రాణంగా ప్రేమించుకున్నాం. కానీ మా నాన్నగారు మాత్రం లవ్ అంటే పిచ్చని, అబద్ధమనే అపోహలోనే ఉన్నారు. ప్రేమ ఎంత పవిత్రమైందనే విషయం అర్థమయ్యేలా చేసి ఆయనే మమ్మల్ని ఆశీర్వదించేలా చేయడానికి మేము పోరాడుతున్నాం. నాన్నా, ఈయన నాకు నచ్చలేదు. ఏంటమ్మా నువ్వనేది? అవునా, ఈయనతో మాట్లాడిన తర్వాత నాకు ఆయనకి మనసులు కలవలేదు, అందుకే ఇష్టం లేదు. ఆ అమ్మాయితో ఏం మాట్లాడేవరా? ఈయన నాతో కరెక్ట్ గానే మాట్లాడారు. ఈయన ఉద్దేశాలు వేరు, నా ఉద్దేశాలు వేరు. అవి కలవడం చాలా కష్టం. ఇప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పడం వల్ల ఈ క్షణం మాత్రమే బాధపడతాం. మీ అందరి కోసం నేను ఒప్పుకుంటే జీవితాంతం అందరం బాధపడతాం. మమ్మల్ని క్షమించండి. మా అమ్మాయికి ఇష్టం లేకుండా మేము ఏ పని చేయం. కానీ మా అమ్మాయి కంటే మంచి అమ్మాయి మీ అబ్బాయికి ఖచ్చితంగా దొరుకుతుంది. థ్యాంక్ యూ. మేము తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరి మనసు కష్టపడకూడదు అనుకున్నాం, కానీ మిమ్మల్ని కష్టపెట్టాం. చాచా, నీ పవిత్ర ప్రేమకు నే హెల్ప్ చేశానని నాకు సంతోషంగా ఉంది. మీ పెళ్లికి నన్ను ఖచ్చితంగా పిలవాలి. థ్యాంక్ యూ. ఏమైందమ్మా? ఏమండి, మన అమ్మాయి లావణ్య ఇంకా స్కూల్ నుంచి రాలేదండి. రాలేదా? అన్ని చోట్ల వెతికారా? ట్యూషన్లో ఏమైనా లేట్ అయి ఉంటుందేమో. అక్కడ కూడా లేదండి. లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి ఏమైనా వెళ్ళిందేమో. అన్ని చోట్ల వెతికి చూసాం మావయ్య, ఎక్కడ అడిగినా రాలేదని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? వైదేహి, నాకెందుకో చాలా భయంగా ఉందండి. వైదేహి ఇలా రామా. నేను చూసి వస్తాను. వీడు ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరికీ బుద్ధిగా ఉండండి, బుద్ధిగా ఉండండి అని నీతులు చెప్పేవాడు. ఈ రోజు వాడి కూతురే ఎవరినో లేవ తీసుకుని ఊరొదిలి పారిపోతోంది. ఈ రోజుతో వాడి కుటుంబం మర్యాద క్లోజ్. అమ్మా, నాకున్న ఈ సంతోషంలో 4 చుక్కలు లాగించేస్తాను. నన్ను వదిలి. ఇది ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో తెలియడం లేదే. ఆంటీ, అంకుల్ ఎక్కడికి వెళ్ళారు? నీకెందుకు? ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? నా వల్ల కాదు, బస్సులోనే వెళ్ళొచ్చుగా. కాదు లావణ్య, మనం బస్సులో వెళ్తే మనం ఎవరైనా చూడొచ్చు. వాళ్ళు మన గురించి తెలుసుకుని మీ నాన్నతో చెప్పేస్తారు. ఆ తర్వాత మన ఇద్దరు ఒకటిగా బతకలేం. ఇంకొక కిలోమీటరే అక్కడ మా ఫ్రెండ్స్ జీప్ తో వెయిట్ చేస్తుంటారు. మై స్వీట్ హార్ట్ కదా, రా లావణ్య ప్లీజ్. లావణ్య, ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరెతను? లవ్వా, తప్పమ్మా. ఇంత చిన్న వయసులో ఇల్లు వదిలి పారిపోవడం చాలా తప్పు. ఏంటి సార్ మీరు? నీ వయసు ఏంటి, దాని వయసు ఏంటి? పాప పసిపిల్ల కదా. పసిపిల్ల అంటే వయసుకు రాలేదా ఏంటి? ఓనీ వేసింది కనుక ఇల్లు మాత్రమే కాదు ఊరే దాటొస్తుంది. ఎందుకంటే నా మీద తనకంత లవ్. దీని పేరు లవ్ కాదు, ఇన్ఫాక్చుయేషన్. నువ్వు ఇన్ఫాక్చుయేషన్ అనుకో, లేదా రివెంజ్ అనుకో. వీళ్ళ అబ్బకు చెరగొట్టడం అంటే మహా ఇష్టం. అది ఊళ్ళో వాళ్ళ ప్రేమ అయినా సరే, పెళ్ళైనా సరే. ఇప్పుడు ఫస్ట్ టైం వాడు కూతునే చెరగొట్టబోతున్నాను, పెళ్లి కాకుండా కడుపు చేసి. అర్థం కాలేదా? పుస్తకాలు మోసే పాపతో సంఖ్యలో బిడ్డను మోయిస్తాను. మా లాంటి ప్రేమికుల్ని విడదీశానని సంతోషపడ్డారు చూడు, వాడు ఈ రోజు తలెత్తుకోలేక చావాలి.
నేనున్నంత వరకు అది జరగదు. నువ్వేంటే ఆ రుద్రమూర్తికి సపోర్టా? అవునరా, సపోర్టే. మీలాంటి పోకరి విధవల నుంచి అమ్మాయిల్ని కాపాడడానికి ఊరికొక రుద్రమూర్తి కావాలరా. రేయ్, ప్రేమికుల్ని వేరు చేస్తున్నాడు అని అరుస్తున్నావే, కన్న తల్లి తండ్రి తోడ పుట్టిన అన్న చెల్లెలు ఇలా కుటుంబంలో అందరితో కలిసిమెలిసి ఉంటే ప్రేమనే పేరుతో ఒక అమ్మాయిని వేరు చేస్తున్నారే, ఇది ఏ విధంగా న్యాయం? నీది నిజమైన ప్రేమ అయితే ఎవరు ఎదురించినా పోరాడి కలవాలి. కేవలం జీతం కోసం మాత్రమే ఉద్యోగం చేయకుండా రిజిస్టర్ మ్యారేజ్ కు వచ్చే ప్రతి ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని పోరాడుతున్నారే, అటువంటి ఆయనకి అవమానం జరగడానికి నే ఒప్పుకోను. ఇప్పుడు నేను అర్థం చేసుకున్నావుగా, రామ వెళ్దా. ఏయ్! 16 ఏళ్ల పిల్లతో ప్రతీకారం తీసుకోవాలనుకున్నాను. ఇప్పుడు 20 ఏళ్ల పిల్ల బోనస్ గా వచ్చింది. ఒక చూపు చూడాల్సిందే. ఏయ్! 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 వదరా అమ్మాయిని! ఏయ్! అది! ఆగండి అంకుల్, వద్దంకుల్. వదిలేయండి. దీన్ని పెద్దది చేశారంటే మీరు ప్రాణం కంటే ఎక్కువగా భావించే మీ పరువు పోతుంది. క్షమించి వదిలేస్తే ఈ గొడవ ఇంతటితో పోతుంది. క్షమించండి. మీ జీవితం దారబోసి ఎందరో అమ్మాయిల జీవితాల్ని కాపాడారు. ఇప్పుడు మీ ఇంట్లోనే మీకే తెలియకుండా తప్పు జరిగింది. మీరు కాపాడిన వాళ్ళ తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ ఇప్పుడు మీ అమ్మాయిని కాపాడాయి. తనను క్షమించండి అంకుల్. నా రాజీనామా లెటర్ నేను కలెక్టర్తో ఫోన్లో మాట్లాడతాను. ఏమిటండి ఇది? నేను రాజీనామా చేసింది ఇన్నాళ్ళు నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుందామని. నమస్కారం సార్. హలో, గుడ్ మార్నింగ్ తాత. ఎలా ఉన్నారు? ఓ, చదివేదేంటి హిందువా? చదివేవాడు కూడా హిందువే. ఆంటీ ఆంటీ ఆంటీ, అరే రే, ఇది పట్టుకోండి తాత. ఏంటి ఆంటీ ఇంత లక్షణంగా ఉన్న మీ మొహంలో బొట్టు లేదేంటి? ఉండండి. పెట్టుకోలేదా? బొట్టు పెట్టుకోండి. తీసుకోండి ఆంటీ. ఇప్పుడు మహాలక్ష్మిలా ఉన్నారు. నేను సుంఠని వచ్చిన పనేంటో మర్చిపోయాను. వీణాన్ని కష్టపడి బాగు చేసి తీసుకొచ్చాను. సరిగ్గా ఉందో లేదో మీరే వాయించి చూసుకోండి. సంసారం తప్ప సంగీతం గురించి ఆలోచించే టైం ఎక్కడుందా మీకు? వీణ వాయించాలన్నా విమర్శలు రాయాలన్నా మా తమ్ముడికే చెల్లింది. అవును బాబు, సంగీతము సంతోషము తాండవమాడుతుండే ఇల్లు బాబు ఇది. సంగీత కచేరీలు చేసే వాళ్ళందరూ ఆయన విమర్శలో వాళ్ళని మెచ్చుకుంటూ రాశారంటే అదే తమ సంగీత జీవితానికి ఆఖరి మెట్టుగా భావించేవారు.